హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే, వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు నేను మటన్ మామిడికాయ కర్రీ చేయబోతున్నానండి. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను కుక్కర్ తీసుకున్నానండి. అందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక 5 to 6 మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఇందులో నేను స్లిట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్స్ 2 కలిపి బాగా కుక్ అయ్యేంత వరకు ఒక 5 minutes కుక్ చేసుకుంటున్నానండి. అండ్ ఇందులో పచ్చివాసన కూడా పోవాలి, మీకు తెలిసిందే కదా. రంజాన్ నెల కాబట్టి ఈ వీడియోస్ కొంచెం తక్కువగా అప్లోడ్ చేస్తున్నానండి. రంజాన్ నెల అయిపోయాక రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మటన్ మామిడికాయ కర్రీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా. అది మనం రైస్తో తిన్నా సరే, చపాతీతో తిన్నా సరే చాలా బాగుంటుంది. మనం సెహరీ చేస్తాం కదండి, ఆ టైంలో ఇలా వండుకొని తింటే కొంచెం టేస్ట్ బడ్స్కి వెరైటీగా కూడా ఉంటుంది, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూసారు కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా కుక్ అయిపోయింది. సో ఇందులో నేను వాష్ చేసి పెట్టుకున్న 1/2 కిలో మటన్ తీసుకున్నానండి, అది ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మటన్ని ఇందులో బాగా కలుపుకొని కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఆడేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, మటన్ కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ అండి గరం మసాలా వేసుకుంటున్నాను. ఎక్కువ గరం మసాలా వేసుకోకండి, ఎందుకంటే ఫాస్టింగ్స్లో ఎక్కువ వేసుకుంటే యాసిడిటీ వచ్చేస్తుంది, మళ్ళీ వేడి కూడా అయిపోతుంది ఎక్కువ గరం మసాలా తీసుకుంటే. సో నేను ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. ఇందులో నేను జీరా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ ధనియా పౌడర్ ఒక 1.5 స్పూన్ వేసుకుంటానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే నేను ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుందండి మామిడికాయ మటన్ కర్రీ. చూడండి, నేను ఈ సైజ్ మామిడికాయలు 2 తీసుకున్నానండి. మామిడికాయలు చూపించాను కదండి, అవి నేను కట్ చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను, అది ఇందులో వేసేసుకుంటానండి. చూసారు కదండి, మామిడికాయ మటన్ వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నానండి. ఇందులోనే నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటానండి. చూసారు కదండి, వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటానండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మనం పప్పు మామిడికాయ, మటన్ మామిడికాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. అండ్ మీకు మామిడికాయ తురుము పికిల్ చేసుకుంటాం కదా, అది ఇంట్లో ఎలా చేసుకోవాలో అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూసారు కదండి,
కుక్ అయిపోయింది మన మటన్ మామిడికాయ కర్రీ. ఇది మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదండి, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను. మటన్ మామిడికాయ కర్రీ చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.